దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చింతబంధు మళ్ళీ అబ్బో కొడుకు నాయను ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. చింతబంధు నీకుందా అసెంబ్లీ? అయ్యో నువ్వు ఎమ్మెల్సీ కాదు, నీకుందా లేదా సంతాపం తెలుపుతావా? చింతపండు ఒక వీడియో పట్టుకొని రాగిరే. చింతపండు నువ్వు చెప్పులో తీసుకొని చల్ల కలుస్తాలే ఏ పార్టీ జాయిన్ అయితే. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మల్లేశ గారిని కొట్టాలి మీరు. ఇగో ఇది ఒకసారి చూడరా, ఒక్క నిమిషం ఇది చూడ్రి. అంతర్గతంగా కలిసినాయి కానీ బహిర్గతంగా కలుస్తా ఉన్నాయి. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఘర్షణ పడతా ఉంటారు, కింద మీరు ఉద్రేకం అయిపోయి కొట్టుకుంటారు కదా, అట్లేం ఉండదు. ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడింది సార్ బండి సంజయ్ గారు, అదే రకంగా కల్వకుంట్ల తారక రామారావు గారు వరద బాధితులను పరామర్శిస్తున్న సందర్భంలో ఎదురయ్యారు, మాట్లాడుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికైనా కలిసేదాన్ని నీ పనికి మాల సన్నాసి. ఒరే సన్నాసి నువ్వు ఎంతమందితో కలిసి లెక్క తీరా. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంది 2004లో? ఎవరితో సన్నాసి 2004లో 2009లో ఓనాడు కాంగ్రెస్ వాడు, ఓనాడు టీడీపీ వాడు, ఏనాడన్నా భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు సన్నాసి. చెప్పురా సన్నాసి, సిగ్గులేని దద్దమ్మ. మరి నువ్వు ఇక్కడికే కలిసావు, నువ్వేం మిగతా కలిసావు మరి? అంటే మిమ్మల్ని నమ్మొద్దు, జనాల చుదగాలం చేస్తాను మలేష గారు ఒప్పుకుంటాడు వాడు. ఇప్పుడు వీరి మాటలు మరి దుర్మార్గం అవుతానే. ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ కలవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఆల్రెడీ మరి నువ్వు ఎంత మంచిగా సన్నాసి చెప్పురా దాంతో సమానం. చింతపండు నువ్వు గత 5 సంవత్సరాల లేదంటే 6 సంవత్సరాలు వేసుకో, సిగ్గిలేని గారు నువ్వు మార్చని వాదం, నువ్వు చెప్పని ముచ్చటనుందా? జైబీ వంటివి దళిత బిడ్డలు ఆగం చేస్తేవి, 72 వంటివి జనాల్ని కుడిపిత్తవి ఇంత పొడుగు. ఏదిరా నువ్వు వదిలిపెట్టవి? బీసీల వంటి దానికి మను కొడతావు. కాంగ్రెస్ అమ్మ తల్లిలాంటి పార్టీ అంటివి, నోట మను పెడతవి. నీ బతుకులో మనోడు, నీ బతుకు మొత్తం బజార్లో పందే. బీజేపీ గురించి మాట్లాడేంత అర్హత స్థాయి నాడు నీకు? బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు, ధర్మపురం గారు ఎంగిలి బతుకుల మీద, వాళ్ళ భిక్ష మీద, వాళ్ళ దయాదాక్ష మీద బతుకున్న శవం నువ్వు. ఇలా వాళ్ళే లేకపోతే, బీజేపీ అనే పార్టీ లేకపోతే ఈ పార్టీ నువ్వు చచ్చి పొందలపడుతుంది. మరి ఏనాడుగానే కలిసేదా నిన్ను కథం చేయకపోయిర్రా? ఇదే డైలాగు బీజేపీ పార్టీలో జాయిన్ అయినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఏనాడుగానే కలుస్తాయి, నీ సంసారం నీ పత్తితునమ్మా పతివతను అని. మరి అలా జాయిన్ కాకుండా నువ్వుకోపోయినావు, కాగితం పట్టుకొని తిరుగుతుందిగా. సిగ్గులేకుండా బండి సంజయ్ గారు ఈ పాడికి నువ్వు 5 ఏళ్ళు అయ్యొచ్చు, 4-5 వర్ధాలు లేవు ఈ పాడికి. ఇన్నింటి వాసాలు లెక్క పెట్టి తిన్న పల్లెంలో ఉత్సవసే సన్నాలు నీ అసలు ఉంటారు, క్లాస్లో ఉంటారు తిన్న పల్లెంలో. నీ బతుకులమ్మా అన్నవాడ, నువ్వు జర్నలిస్ట్వి, నువ్వు ఎమ్మెల్సీవి. ఇక చూడరా మా మునగాడు రాసిన చింతపండు, ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగిన సెషన్స్ పీసీ కోర్సు కమిషన్ నివేదిక పైన ప్రధాన చర్చ. మరి సౌటా కాళేశ్వరం కాదు సాగురా, వాడు వచ్చి వాళ్ళ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఎట్లా ఉంది చూపి, మాకు బూట్లు ఇప్పిస్తాము, 14,000 టీషర్ట్ ఇప్పిస్తాము, దాని మీద 7200 ముద్ర వేస్తాం. పోయి అని వచ్చి ఒకసారి మాకు వీడియో పెట్టు. ఉరికిచ్చి కొడతారు నిన్ను, ఉరికిచ్చి కాళేశ్వరం అడుగు పెడితే. నీ బతుకులో మానవాడ సిగ్గులేరా కొంచెమన్నా? జనాలు పిచ్చోళం చేసి ఓటేపించారా కాంగ్రెస్ వానికి? పిచ్చోళం చేసి మల్లేశ వేసిన దొంగేశావు. ఆయనను ప్రశ్నించినా ఈయన నువ్వు బొచ్చు బీకినావు, ప్రశ్నించి కోడు సంపాదించినావు దొంగ నా కొడుకు. ఓడే నలుక్కుట్లోడు, ఓడే నప్పతట్లోడు, మందిని ముంచు కొడుకులు బాగా సంపాదించరు, జనం నోట్లో మన్ను కొట్టరు. 2 వ్యక్తుల కోసం 4 కోట్ల కడుపులో మట్టి కొట్టి బతావు దొంగ నా కొడుకులు ఇద్దరు. రైతు కన్నీరట. ఈ బాధలకు, ఈ గోసలకు రైతు గోసపడ్డ ఈ సన్నాసి నా కొడుకు మాట్లాడే అర్హత లేదు.
ఉన్న చెప్తాను. ఇక చూడు, బీసీ బిడ్డ స్వాతి హత్య దారుణం. ఓహో, ఆమె భర్త మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. ముందలేంబడం పిల్లమ్మల కాడికి పోయి బీసీ రెడ్డి అంటాడు ఎవడన్నా? అరే వాళ్ళు చచ్చిపోయిందా, చంపిరా, ఎట్లయింది, ఏం కదా దాని గురించి మాట్లాడాలి. ఆడిపోయి కూడా సచ్చిన శవాల కాడ పేలాలు ఎదుర్కొన్నావేరా? శవాల కాడ పేలాలు ఎడుతాడు. స్వాతి హత్య కేసును తప్పుదో పట్టించని పలువురు రెడ్డి పోలీసులు చెప్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అతి కిరాతకంగా హత్య చేయడం బాధాకరం. కామారెడ్డిగూడలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ తీర్మానం వలన ఓరి చింతపండు. నేను ఒకటే చెప్తాను, ఇదే బీసీ బిడ్డ మహేష్ గాడ్సే అవమానిస్తే ఆత్మగౌరవం కోసం నిరసన చేస్తే అక్రమ కేసులు పెట్టిన సన్నాసి నా కొడుకు అంటే మాట్లాడిన ఎవరో వారి. ఎందుకంటే నేను రోజు నూకుతాను, ఇంత పొడుగు నూకుతాను కదా రోజు నీకు. అందువల్ల మహేష్ గాడ్సే గురించి మాట్లాడలేదు. ఉచ్చబడతాయి కొడుక్కి, ఇంతకంతకు భరిస్తావు. నువ్వు బీసీ అని చెప్పే అర్హత నీకు లేదు. ఎవరి రాజ్యంలో తెచ్చింది? దొర రాజ్యం. ఎవర్రా ముఖ్యమంత్రి? దొర ముఖ్యమంత్రి. ఎవడో తెచ్చినోడు సన్నాసోడు. మళ్ళీ ఇవాళ ఎక్కదురా బీసీ మందికిచ్చి పెళ్లి చేసినాక మళ్ళీ పెళ్లి కావాలంటే ఎట్టవుతుంది? విద్యా సంస్థ డిఎస్పీ స్టేట్ చీఫ్ గా ఇబ్రాహిం శేఖర్ అట. ఎవరైనా శేఖర్ ఏంది, ఇబ్రాహిం ఏంది? ఆయన బహుజనుల రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా. ఇంకా వీకెండ్ ఒక ఆయన మన వచ్చి ఒక ఆయన వీకెండ్ బీఎస్పీ ఇప్పుడు ఈయన వీక్తాడు. అనవసరంగా బిడ్డలందరినీ మోసం చేసేయడం తప్ప ఏం లేదు. అంతే. చింతపండుగ చూడండి, అమ్మో కొడుకు. కామారెడ్డిలో తాటిపల్లి వెంకటరామరెడ్డి లేడంట. నన్ను మిగిలే మల్లేష్కి. నేనే కదా మల్లేష్ ఆ వీడియో చేసింది. ఆయన ఉన్నాడు, రాత్రి పోయి తిరిగిండు అని. ఊరికంటే ముందర పోయి తిరిగిండు అని నేనే కదా చూపించింది. సిగ్గు లేకుండా వాడోడు ఆ పక్కన ఉండడానికి జర మెంటల్ హాస్పిటల్ పంపిరా బాబు అని. వాని పేరు ఏం పేరు? సుధాకర్ పేరు ఏం పేరా? సుదర్శన్. వాడు ఎడ్యోనికి ఎక్కువ ఉన్నాడు, మెంటల్ తక్కువ ఉన్నాడు. వాడిని ఫస్ట్ మెంటల్ హాస్పిటల్ తీసుకపో. కామారెడ్డిలో లేడట, ఉండడం లేదో సూలేట. ఈ కన్ను మిగితే అడిగి పోయి సాగురి. ఇక్కడ వండుకొని అబద్ధాలు మాట్లాడద్దు. మీ సకాలమా కొంచెమన్నా ఉండాలి కదా. ఒక మాట మాట్లాడుతుంటే అరే ఈ మాట మాట్లాడరాదా? కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరామని ఉన్నారా బాబు? అడిగి పోయి చూడిపోరు, ఇప్పటికైనా పోయి పెట్టుకోరు. ఇవాళ అసెంబ్లీ ఉందో మరి, వస్తే హైదరాబాద్కి వచ్చినావు. ఇలా నేనే కదరా వార్త చదివింది, ఇంకా నాకంటే తెలిసిన వాడురా ఈ సకాలం అన్నవాడు. కామారెడ్డి వరద బాధితుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ప్రతి ఒక్కరి గుండె చలించిపోతుంది. నష్టం అంచనా వేయలేని స్థితిలో ప్రభుత్వాలు పరిపాలన అందిస్తున్నాయి. ఇల్లు కూలిపోయిన వాళ్ళు కొందరైతే, పంట కోల్పోయిన వాళ్ళు ఇంకొందరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సహాయం ప్రకటించాలి. మరి నువ్వే రాదు, నువ్వేమి ఇవ్వవా? ఒకప్పుడు ఏతులకు ఎంతమంది తీవారా పైసలు ఇచ్చినప్పుడు? అంటే కింద గూగుల్ పే నెంబర్ ఉంటేనే పైసలు వస్తావా? బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన కదా వారి. ఏడు మల్లేశ అదే రాసి నీకు ఈ జోలి. మల్లేశ మాత్రం ఏడటి ఇప్పుడు మందిని నుంచి బాగా సంపాదించింది కదా. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా వార్తలు నడుస్తూ ఉన్నాయి. సో దయచేసి లైన్లో ఉన్న వాళ్ళు గమనించాలి. నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, ఈ సన్నాసులు రిపోర్ట్లు కొడతారు. రాసిన మల్లేశ గారి వీడియో వస్తాను. మరి వీడియోని లైక్ చేస్తున్నారా మీరు? వీడియోని లైక్ చెప్ప ఇదేనా లైవ్? సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది నేను ఎంత చెప్పినా లైక్ తీసుకుంటారు. 80-70% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైవ్ చూస్తారు ప్రతిరోజు. దయచేసి మరి మీకు సహకరించాలని కోరుతా ఉన్నా. ఏంది మరి